ప్రెస్ నోట్ ఇచ్చారు అందరికీ? ఓకే, స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారం. నల్గొండ 1 టౌన్ ఇంకా నల్గొండ 2 టౌన్లో 2 కేసెస్ విత్ రిగార్డ్స్ టు హ్యూమన్ చైల్డ్ ట్రాఫికింగ్. ఇది బోత్ 2 వేరు కేసులు. ఇందులో ఒకటి గర్ల్ చైల్డ్, ఒకటి మేల్ చైల్డ్ని ఇల్లీగల్గా సేల్ చేయడము, అడాప్షన్ గురించి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సిడబ్ల్యూసి చైర్మన్ గారు, డిడబ్ల్యూ గారు, డిఎస్పీ నల్గొండ గారు, సిఐలు 1 టౌన్ 2 టౌన్ అందరూ ఆఫీసర్స్ కూడా ఉండడం జరుగుతున్నది. అయితే మొదటి కేసు మనకి క్రైమ్ నెంబర్ 313/2025. ఇది మనకి నల్గొండ 1 టౌన్లో 143(4) Clause 3 read with 5 BNS and Section 80 and 81 Juvenile Justice Act. ఇందులో కుర్రా బాబు అని A1, ఇతను ఫాదర్ ఆఫ్ ది చైల్డ్. ఇతను హీఈస్ మ్యారీడ్ టు, పెళ్ళైన తర్వాత ఇతనికి ఇప్పుడు ఇది 5వ సంతానం. మొదటి సంతానం అబ్బాయి పుట్టిన చనిపోయిన తర్వాత మిగతా 2nd, 3rd కూడా అమ్మాయి పుట్టడం జరుగుతుంది. 4th కూడా అమ్మాయి పుడితే చనిపోతుంది. ఇప్పుడు 5th కూడా అమ్మాయి పుట్టడం వల్ల అతనికి అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పేసి అతను డెలివరీ అవ్వగానే అమ్మాయిని ఇట్లా ఏ విధంగా అయినా సేల్ చేద్దామని చెప్పేసి, వదిలించుకుందామని చెప్పేసి ఒక ఫ్యామిలీని, ఏలూరు నుంచి ఒక ఫ్యామిలీతో మాట్లాడి ఆ అమ్మాయిని వచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ A1 గత 1 year నుంచి కూడా వాళ్ళ వైఫ్ని హరాస్ చేసుకుంటూ నాకు మీరు మగబిడ్డని ఇస్తలేరని చెప్పేసి హరాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 6 నెలల క్రితం కూడా ఒకసారి మన నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తూ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈసారి మేల్ చైల్డ్ హాలియాలో డెలివర్ అవ్వగానే అక్కడ మేము సాదుకోము, మాకు అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ప్రీతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఏలూరు నుంచి ఈ రజిత అండ్ సాంబామూర్తి అనే ఇద్దరికి పరిచయంతో మీడియేట్ చేసి ఈ అమ్మాయిని ఇచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుందండి. ఇది మనకి 13/10/2025 డెలివరీ అయితే మనకి 25/10/2025 రోజు మన నల్గొండ 1 టౌన్ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు కొనే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కలుసుకొని 2,30,000 రూపీస్కి మాట్లాడుకొని వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి మొత్తం కూడా మీడియేషన్ అక్యూజ్డ్ A4 శాంతిప్రియ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు. దే హ్యావ్ ఆల్ బీన్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. ఇంకా 2వ కేసుకి వస్తే ఇది నల్గొండ 2 టౌన్కి సంబంధించిన కేసు. ఇది కూడా సిమిలర్గా ఇందులో మదర్ ఫాదర్ ఒరుసు శ్రీను ఇంకా జంకర్ మల, వీళ్ళిద్దరు గుర్రంపోడు మండల్కి చెందిన వాళ్ళు. వీళ్ళకు కూడా ఇది ఈ అబ్బాయికి 2వ పెళ్ళి, 2వ సంతానం మేల్ చైల్డ్. ఇది కూడా వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే మేము అమ్మ సేల్కి పెడతామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ చుట్టమైన ఒరుసు శ్రీనుకి చెప్పడం జరుగుతుంది. అతను ఈ మన కనగల్ మండల్లో వేముల నాగరాజ్, వేముల సువర్ణకి చెప్పడం జరుగుతుంది. సో 8th రోజు డెలివరీ అయితే మళ్ళీ 15th రోజు వీళ్ళు మాట్లాడుకొని 4.3 lakhsకి వాళ్ళు ఇట్లా ఎక్స్చేంజ్ మాట్లాడుకొని ఈ మేల్ చైల్డ్ని సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్స్ ప్లస్ క్యాష్ అవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోత్ బేబీస్ కూడా దే ఆర్ ఇన్ శిశు గృహాల్లో ఇప్పుడు మనము వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడైనా సరే బేబీస్ని, యంగ్ బార్న్స్ చైల్డ్ని కూడా మనము సేల్ చేయడానికి లేకపోతే మీరు 2 పార్టీస్ అగ్రిమెంట్ చేసుకొని అడాప్ట్ చేయడానికి లేదండి. దిస్ ఇస్ ఆల్ ఇల్లీగల్. ఎవరైనా తెలిసి అయినా తెలియకైనా కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి. ఒకవేళ మీరు ఏమైనా బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే దానికి ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది ఉంది. అది ఐ విల్ రిక్వెస్ట్ our DCPO to brief you on that procedure.
బట్ మీరు తెలిసినా తెలియకపోయినా చేసినా కూడా ఇది చట్టవిరుద్ధం కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కట్టడం జరుగుతుంది. మీరు అందరు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి అపోహలు ఏమంటే గర్ల్ చైల్డ్ వద్దు, మాకు ఫీమేల్ బేబీ వద్దు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వెంబటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ DCPO టు జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్లో ఒకసారి బ్రీఫ్ చేయండి అడాప్షన్ ప్రాసెస్ ఎట్లా